Hear the waves cut through me, hypnotized by the sounds I'm breathing in. Hold tight, chemicals collide. Hold tight, hold tight, hold tight. Dripping lights paint the skies, all because of you. Dripping lights paint the skies. వాళ్ళనైతే ఎయిర్పోర్ట్ దగ్గర అయితే డ్రాప్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం అయితే ఫోన్ కొనుక్కోవడానికి వెళ్తున్నాం గైస్. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేసి కొత్త iPhone 17 Pro Max అయితే కొనబోతున్నాము. సో రీజన్స్ అవన్నీ మనకంతా ఎందుకు మోడల్ మారుస్తున్నాం అనుకోండి అంతే. బికాజ్ మార్చక తప్పదు యూట్యూబ్ కోసము. నా స్టోరేజ్ కూడా అయిపోయింది. నాకు కావాల్సిన ఫోన్ వచ్చేసి ఓన్లీ రిలయన్స్ లో కనిపించింది అనమాట. అండ్ అక్కడ కూడా మనం ఏంటంటే కరెక్ట్ గా ఇంకా అమౌంట్ పే చేసే టయానికి మమ్మీ వచ్చేసి ఈ రోజు వద్దు విశ్వ, రోజు బాగాలేదని చెప్పారు. ఇంకా అందుకనేసి మనం అయితే వదిలేసాము. ఇంకా ఆ పీస్ కూడా సేల్ అవుట్ అయిపోయింది అనమాట. ఇంకా వెంటనే రేపు పొద్దునకంతా నాకు వేరే పీస్ తెప్పిగలుగుతావని అడిగితే ఇంకా మీరు కన్ఫర్మ్ అంటే చెప్పిస్తాను సార్ అని చెప్పి ఈవినింగ్ కి కన్ఫర్మ్ చేశాడు. ఈ లోపు నేను మదనపల్లికి వెళ్ళి తీసుకునేద్దాం అనుకున్నా ఫోన్ ని. అందుకనేసి నేనైతే సరే మీరు రేపు మార్నింగ్ 11 కంతా తెప్పిస్తే నేను ఇక్కడే తీసుకుంటానని చెప్పేశాను. Make it last forever. Stop in time. Yeah, I'm surrendering. Hold tight, chemicals collide. Hold tight, hold tight, hold tight. Dripping lights paint the skies, all because of you. Dripping lights paint the skies, only you. సో గైస్ ఇదే నా ఫస్ట్ వ్లాగ్ అనమాట మన iPhone 17 Pro Max తో. ఇప్పుడు మనం వచ్చేసి లైట్ సెటప్ వేసుకొని సో మన iPhone 17 Pro Max బెస్ట్ ఫీచర్ అయితే నీకు ఇప్పుడు చూపిపోతున్నాను. అండ్ మనం ఇక్కడ ఏం చేస్తున్నావు కూడా దాంతోనే మాట్లాడతా చూడండి. మీకు ఇప్పుడు కనిపిస్తుందా, ఇక్కడ మనకైతే కెమెరా సెటప్ అయితే ఉంది. అండ్ నేను మీకు ఇక్కడ మాట్లాడుతున్నాను కదా, సో ఇది డ్యూయల్ కెమెరా అనమాట. అక్కడ మనకు వచ్చి సాఫ్ట్ లైట్ అన్నీ ఉంది. ఇంకా కెమెరా సెటప్, గింబల్, క్యాండిల్, గోస్ట్ మనం అయితే తీయబోతున్నాం. మన మామ కూడా ఇక్కడ మనకైతే సపోర్ట్ చేస్తున్నాడు రాత్రి పూట కూడా. ఇలా చూడండి, దాంకో పెట్టుకునేసి గోస్ట్ హంటింగ్ చేపిస్తున్నారు ఇక్కడ. పడిపోయాడా? సో ఇది పరిస్థితి. మనకైతే ఇక్కడ ఫుల్ ఫన్ జరుగుతుంది. వీడేమో అప్పటి నుంచి క్యాలిబ్రేషన్ చేస్తూనే ఉన్నాడు కెమెరాని, గింబల్ని అయితే క్యాలిబ్రేషన్ చేస్తూనే ఉన్నాడు. నేను ఐఫోన్ది కూడా ఎక్కువ లాంగ్ వీడియో అయితే పెట్టలేదు అనమాట, జస్ట్ 4-5 క్లిప్స్ తీసుకున్నా. ఇంకటి నుంచి మనమైతే మన ప్రొఫెషనల్ షార్ట్ ఫిలిం టైప్లో అయితే ట్రై చేస్తున్నాం అనమాట కంటెంట్. పైసలు బాగా పెడుతున్నాము. ఈయనే మాకు ఏమంటారు ప్రొడ్యూసర్. ఆడికి పెట్టుకోవద్దు, వీడి ఫేస్ అలానే ఉంటారు. కార్తిక్ అలానే ఉంటారు. ఓకే, అలానే కళ్ళు చేస్తాము. 3 వాడి మీద ఫోకస్, ఫుల్ ఫోకస్ వాడి మీద. ఓకే కార్తిక్ ట్రైల్ కళ్ళు అలా చెయ్యి సైడ్కి. రెడీ, అంతే. కళ్ళు సైడ్కి పోవాలి, ఫుల్ సైడ్ పోవాలి. 2 seconds మాత్రం హోల్డ్ చేసుకోవాలి. వెయిట్ చేయి. నార్మల్ పక్కకి, ఫుల్ పక్కకి వెళ్ళి లైక్ ఇలా అయిపోవాలి. ఇంకా ఇంతకుముందే పైకి కాదు కిందికి కాదు, క్రాస్ ఓవర్. గుడ్డోడు మాత్రం ఫిష్ అయ్యి అది గుడ్. అరే ఓవర్ యాక్షన్ చేయకరా, 1 సెకండ్ ఉంటావురా నువ్వు. వైట్ బాల్ మాత్రం వస్తాను. రెడీ ఉండు, కానీ నువ్వు షార్ట్ పెట్టు చాలు. యూపర్ పీల్చుకోవట్లేదా? రొమాంటిక్ గా రా, సైట్ కొడుతున్నావు, నువ్వు ఫ్లడ్ చేస్తున్నావు, దయ్యాన్ని రమ్మంటున్నావు నువ్వు. అంత 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 గ్యాప్ షాట్ రాదు మనకి.
కానీ అది తిందా అనుకున్నట్టుంది, అది రొమాంటిక్ గా లేదు నాకు. మళ్ళీ అన్న బాగానే ఉంది. రే విశ్వ వాడు చెప్తాడు, విశ్వ నువ్వు ఎట్టి వచ్చాయి, మనం మేమెవరు, నేను కళ్ళు మూసుకోండి, అందరూ కళ్ళు మూసుకోండి బా, అందరూ కళ్ళు మూసుకోండి, మేమంతా కళ్ళు మూసుకుంటాం, నువ్వు అమ్మాయితో రొమాన్స్ చేసుకో. నన్ను చూడకరా బాబు. నువ్వేంద్రా గేమ్ స్టార్ట్ కాకముందే దెయ్యంతో రొమాన్స్ స్టార్ట్ చేసావా? అరే మీరు దెయ్యాన్ని ఏం చేయాలనుకుంటున్నారా? రే ఏందిరా మీ దెయ్యంతో ప్లాన్? అసలు ఎందుకు స్టార్ట్ చేసాం ఈ గేమ్ మనము? ఏందన్నా అసలు గర్ల్ ఫ్రెండ్స్తో బయట తిరగాలంటే వాళ్ళ ఇంట్లో ఉన్న దొరికిపోతున్నాం, మా ఇంట్లో ఉన్న దొరికిపోతున్నాను. అదే గస్ట్ నా గర్ల్ ఫ్రెండ్ అయితే 24 గంటలు పక్కనే ఉన్నా ఎవరు కనిపెట్టలేరు కదా. అరే మరీ దారుణంగా తయారయ్యవరా నువ్వు. మరి నీ పరిస్థితి ఏంట్రా? ఏం లేదు భయ్యా, మా మొహానికి అమ్మాయిలే పర్రా కాబట్టి దెయ్యానికే సైడ్ కొడుతున్నా భయ్యా. ఐ సీ యువర్ ప్రాబ్లం. అరే దెయ్యం వచ్చే టైం వచ్చేసిందిరా. రే వచ్చేసిందిరా. నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. వీళ్ళేంద్రా వీళ్ళు దెయ్యాలతో కూడా రొమాన్స్ చేస్తున్నారు ఏంద్రా వీళ్ళు? ఫస్ట్ అయితే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నేను వస్తా. ఎవరమ్మా అదే? సో గైస్ నేనైతే ఈ సిరీస్ని అయితే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో నాకు కిందనైతే కమెంట్ చేయండి. సో మనకైతే స్టోరీ స్క్రిప్ట్ అంతా కూడా ఏంటంటే జస్ట్ 2 minutesలో నైట్ కూర్చొని ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అయితే స్టార్ట్ చేసిన అనమాట. మీ అందరికీ చాలామంది నాకైతే మెసేజ్ చేశారు, ఏంటన్నా డిఫరెంట్గా సిరీస్ ట్రై చేస్తున్నావు, ఎప్పుడు ఇలా చేయవు కదా ఏంటనేసి. సో బేసిక్గా యూట్యూబ్లో అనేది మనం అన్నీ ట్రై చేస్తూ ఉండాలన్నమాట. సో అందుకని అన్నీ ట్రై చేశాను. సో ఎలా అనిపించిందో కిందనైతే కమెంట్ చేయండి. ఇంకటి నుంచి లాంగ్ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను, కానీ బట్ లాంగ్ వీడియోలో ఏదైనా కంటెంట్ ఉంటేనే చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నా. బట్ రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలా చూసుకుంటే లాంగ్ వీడియోస్ పెట్టకపోతే యూట్యూబ్లో నుంచి అయితే రెవెన్యూ రాదు. నేనైతే ఇప్పుడు చాలా వరకు గియర్కి అయితే ఇన్వెస్ట్ చేస్తున్నాను అనమాట. కానీ మీకు వీడియోస్ కూడా పెట్టలేదు. బేసిక్గా కెమెరా లైట్ అన్ని సెటప్స్ అయితే తీసి పెట్టుకొని ఉన్నాను. మళ్ళీ వీడియో పెడితే ఎక్కడ షో ఆఫ్ అంటారని చెప్పేసి వీడియోస్ అయితే పెట్టలేదు అనమాట. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ విత్ మీ. అవన్నిటికీ కూడా నేను ఇప్పుడు మంచిగా ఒక అమౌంట్ రావాలి అండ్ ఎవ్రీ యాక్టర్కి పే చేయాలన్నా కూడా మనమైతే రెగ్యులర్గా అయితే ఉండాలి కదా యూట్యూబ్లో. సో అవి కూడా చూసుకుందాం ఇంకటి నుంచి. మీరైతే సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఇంకా డిఫరెంట్ క్రియేటర్స్తో కొలాబ్ అయిదామంటే కూడా చెప్పండి, ట్రై అయితే చేద్దాం కొలాబ్ అవ్వడానికి. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మధ్యలో మన యాక్టర్తో అయితే మాట్లాడదాం, తీసేటప్పుడు ఎలా అనిపించిందని చెప్పేసి. తమ్ముడు ఇట్రారా, కూర్చో, చెప్పు నీకు ఎలా అనిపించింది షూట్ చేస్తూ ఉంటే? నాకేం అనిపిల్ల. ఎందుకు? కూర్చోబెట్టినారు, ఇట్టే అన్నమన్నారు, అన్నాను, అయిపోయింది. కరెక్ట్గా 10 నిమిషాలు కూడా అయిపోయింది, వీడియో అయిపోయింది. దాని తర్వాత ఎన్ని రోజులుగా నీకు మెసేజ్ చేస్తున్నారు మీ వాళ్ళు? భలే ఉండిందిరా నీ ఎక్స్ప్రెషన్, హైలైట్ రా అసలు. ఎస్ రొమాంటిక్గా చేసావు, చాలా రొమాంటిక్గా ఉన్నింది నీది. ఏందా ఎక్స్ప్రెషన్? నవ్వు వస్తుంది నాకు. నువ్వు యాక్టర్ రా ఇప్పుడు, ఎంత పెద్ద యాక్టర్ అయినా నవ్వు వచ్చేది. నవ్వేదానికి 1 గంట వద్ది, చేయడానికి 1 గంట. సరే గైస్, సో వీడియో కనుక నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.